హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, రైస్ చపాతీ పులావ్ దేనిలోకైనా ఈ కూర చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, కాలీఫ్లవర్స్ చక్కగా కట్ చేసుకోవాలి. ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. మనం అన్నం తిన్నప్పుడు చక్క ముక్కలు కూడా తినొచ్చు. శుభ్రంగా కడిగేసానండి. దీన్ని 2-3 సార్లు బాగా కడిగేసేసి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం. దీన్ని కొంచెం చక్కగా ఉడికిపోతే మంచిదన్నమాట. కొంచెం సరిపడంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే ఇది చేయడానికి బాగా మందులు వాడతారు కదా, అన్నింటినీ వంపేసుకుందాము. దాని ఉడికిలోపు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం కొబ్బరి ముక్కలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు, కొంచెం తెల్ల నువ్వులు, చెక్క, లవంగాలు, యాలక్కలు అవన్నీ వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. క్యాలిఫ్లవర్లో రావడానికి చాలా మందులు వాడతారు, లేకపోతే ఎన్ని పురుగులు తినేస్తాయి కదా. చూడండి, ఇలాగా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక చూడండి ఉడికిపోయిన ముక్కలు. ఆ ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత కూర వండుకుందామండి. ఇంకా కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్, తగినంత ఆయిల్, తాలింపు దినుసులు వేసుకుని తాలింపు లేకిన తర్వాత చూడండి ఇలాగే సరిపోతుంది. తగినంత నూనె పోసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను, ఆ ఉల్లిపాయ చేసుకుందాము. కూర ఇలా వండుకో చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకుని దానిలో కొంచెం పసుపు వేసుకుందాము. అన్ని ఉల్లిపాయలు వేసేసుకోవచ్చండి. ఇవన్నీ చక్కగా ఎర్రగా అయ్యే వరకు ఉల్లిపాయలు బాగా హైలో పెట్టుకుని వేపుకోండి, మూత పెట్టకుండానే. దగ్గరుండి వేపుకుని త్వరగా ఉడికిపోయిద్ది. ఇలా వేసి సరిపోద్ది అనమాట. చూడండి, ఇలా ఎర్రగా వేగినాయి కదా, ఇలా వేపుకోవాలి. దీనిలోకి మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందామండి ముందుగా. ఎందుకంటే మనం పువ్వు ఉడకబెట్టేసాం కాబట్టి తర్వాత వేసుకుందాము. టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకుని ఈ ముక్కల్ని బాగా ఉడికేలాగా వేపుకుందాము. నేను ఉల్లిపాయలతో పాటు అల్లం పేస్ట్ వేయలేదండి, ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోతాయని. ఆ టమాటాలతో పాటు వేసుకుంటే కనుక మొత్తం చక్కగా ఉడికిపోయింది అనమాట. ఆయిల్ బయటకు వచ్చేంతవరకు వేపుకుందాం. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఉడికిపోయినట్టు అనమాట. ఇది అంతా ఉడికిపోయినట్టు. మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ టమాటాలు ఉడికిపోయిన తర్వాత ఆ పేస్ట్ వేసుకుని ఇది కూడా బాగా ఉడికిపోవాలి. పచ్చి వాసన అంతా పోయేంతవరకు బాగా వేపుకోవాలి. దగ్గరుండి వేపుకోండి, మూత పెట్టద్దు. ఇది కూడా బాగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చింది అనమాట. అప్పుడు పచ్చి వాసన పోయి మనం వేసిన గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. వేసుకుని ఎండు కొబ్బరి, జీడిపప్పు, తెల్ల నువ్వులు, చెక్క, లవంగ, యాలుక్క, అనసపు వేసుకుని పేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏ కూరలోకైనా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా బాగా ఆయిల్ వచ్చేసరి ఆయిల్ వచ్చేసింది బయటికి. అలా అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పువ్వులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని దీనిలో ముక్కలు మురిగేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే మనకు గుజ్జు కావాలి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరికి వచ్చేసింది. కూర రెడీ అయిపోయిన అనమాట. దేనిలోకైనా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. దానిలోకి కొంచెం కొత్తిమీర, నేను ఆచి గరం మసాలా వాడతానండి. ఆ పొడి కొంచెం ఒక స్పూన్ వేసుకుని కలిపెట్టేసుకుని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఎన్వి తిన్నట్టే ఉంటుంది అనమాట. చికెన్ కూర తిన్నట్టు అంత బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్. ఈ కూర ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.